జై భీమ్, జై మాదిగ. ఈనాటి కార్యక్రమానికి ఎస్సీ వర్గీకరణ న్యాయమైనటువంటి డిమాండు గత 30 సంవత్సరాలుగా కేంద్రం ఆధీనంలో ఉన్నా, చేయాల్సిన అనివార్యత ఉన్నా చేయలేక నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఈరోజు మిత్రుడు వంగపల్లి శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఈ దీక్ష కొనసాగుతున్నటువంటి ఈ దీక్షలో పాల్గొంటున్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకుడు, నా స్నేహితులు, ఇద్దరం ఒకటే క్లాసు, మేము పీజీలో యూనివర్సిటీలో చదువుకున్నాం, క్లాస్మేట్స్, జైల్మేట్స్, ఉద్యమమేట్స్. ఇలా ఆయనకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులకు, వేదిక ముందున్నటువంటి ఎంఆర్పిఎస్ మాదిగ బిడ్డలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వచ్చినటువంటి ప్రతి బిడ్డకు, అక్క చెల్లెకు, అన్న తమ్ముళ్లకు అందరికి కూడా మనస్ఫూర్తిగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. బైసాబ్ అందరు లోపలికి వచ్చి కూర్చోవాలి. ఇది న్యాయమైనటువంటి డిమాండ్. ఈరోజు ఒక్కరోజు వచ్చినటువంటి సమస్య కాదు ఇది. 30 సంవత్సరాలుగా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో నానుతున్నటువంటి సమస్య ఇది. ఇందాక మా మేరెక్క చూపిస్తా ఉన్నది. 1998లో అసెంబ్లీ ఏప్రిల్ 22వ తారీఖు నాడు మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ముట్టడిస్తే ఆ ముట్టడించిన ప్రతిఫలమే రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిండ్రు. రిజర్వేషన్ అమలు చేసిండ్రు. ఇలా ఎట్లున్నదంటే రాజకీయ పార్టీలది అధికారంలో ఉంటే ఒక తీరుగా మాట్లాడుతుండ్రు, అధికారంలో లేకపోతే ఒక తీరుగా మాట్లాడుతుండ్రు. ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్నాడేమో ఇలా బీజేపీ ఏమో సపోర్ట్ చేస్తలేదు. ఇలా మిత్రుడు వంగపల్లి శ్రీనివాస్ గారు చెప్పిండ్రు, మాట్లాడిండు, అద్వానీ ప్రతిపక్షంలో ఉన్ననాడు ఇలా మాదిగల మీద ఏదో బాగా ప్రేమ ఉన్నట్టు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ సమస్య మీరే చేయాలని చెప్పిండు. 2 సార్లు కాదు, 3 సార్లు, 4 సార్లు కూడా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ కు లెటర్ ఇచ్చిండు. ఇలా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి ఇలా 15వ సంవత్సరం, 2 సార్లు అధికారంలో 10 ఏళ్ళు మీరే ఉన్నారు. ఇలా మళ్ళీ ఎన్డీఏ తరపున అధికారంలోకి మీరే వచ్చింది. అంటే 15 సంవత్సరాలుగా మీరే అధికారంలో ఉండి ఇలా తెలంగాణకు వచ్చేటప్పటికేమో వెంకయ్య నాయుడు దోలుకొస్తారు, కిషన్ రెడ్డిని దోలుకొస్తారు. ప్రధానమంత్రి పేరెడ్ గ్రౌండ్ లో 2 సార్లు చెప్పిండు. ఏం మాట్లాడిండు? విశ్వరూప సభ పెట్టి నేను తప్పకుండా అమలు పరుస్తాం, రిజర్వేషన్ నేనే ఇస్తామని చెప్పిండు. ఇలా 2 సార్లు చెప్పిండు పరేడ్ గ్రౌండ్ లో. ఇలా మేము ఆనాడే మాట్లాడినాం, ఇది బీజేపీ కుటిల వైఖరి, బీజేపీ ద్వంద్వ వైఖరి, బీజేపీ ఎస్సీ మాదిగలను మోసం చేస్తున్నటువంటి భారతదేశంలో ఏకైక పార్టీ. ఇలా మాకు చిత్తశుద్ధి ఉంటే వెంకయ్య నాయుడు వచ్చి చెప్పిపోయిండు, కిషన్ రెడ్డి ప్రతి ఎలక్షన్ లో చెప్తాడు. ఇలా మీరు మళ్ళా ఎస్సీల ఓట్ల కోసం ఈ ప్రాంతంలో అధికంగా ఉన్నటువంటి మాదిగల ఓట్లను దండుకోవడానికి మోడీ విశ్వరూప సభ పెట్టి ఇలా 100 రోజులలో అమలు చేస్తామని చెప్పిండు. ఈ వేదిక నుంచి మోడీ ప్రభుత్వానికి, బీజేపీ పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, 100 రోజులలో వర్గీకరణ జరగకపోతే మీ బీజేపీ ఇండ్ల ముట్టడి ఎంఆర్పిఎస్ తీసుకోవాలనేసి కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 15-20 ఏళ్ళు మోసం చేసింది, 10 సంవత్సరాలు బీజేపీ మోసం చేస్తూ ఉన్నది. ఇది ఎట్లుందంటే అధికారంలో ఉంటేనే ఒక తీరుగా మాట్లాడుతున్నారు, అధికారంలో లేకపోతే ఇంకో తీరు మాట్లాడుతున్నారు. ఓడదాటిదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. ఇది ఎస్సీ మాదిగా ప్రతి బిడ్డ కూడా గమనించాలి. ధర్నాలు చేస్తాండ్రు, రాస్తారోకాలు చేస్తాండ్రు, వంగపల్లి సీనన్న పిలుస్తాండు, మీరు వస్తాండ్రు, కూర్చుంటుండ్రు, పోతుండ్రు. ఇది కాదు సమస్య పరిష్కారం. ఏ రాజకీయ పార్టీలైనా ప్రతి మాదిగ బిడ్డ ఇలా పాటతోని, మాటతోని, శ్రమతోని ఇలా ప్రతి రాజకీయ పార్టీని బతికిస్తుంది మాదిగ బిడ్డలైన సంగతి గుర్తుపెట్టుకోవాలి.
ఏదో ఒక రూపంలో ఇలా సమస్య మనది, వర్గీకరణ జరగాలి. ఇది దేశంలో న్యాయమైనటువంటి డిమాండ్. ఈ డిమాండ్కు అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉన్నది. ఒక్క పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ మద్దతు, బీజేపీ పార్టీ మద్దతు, రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు మద్దతు ఇచ్చి ఈ డిమాండ్ను పరిష్కరించాలని చెప్పినాక కూడా ఈ డిమాండ్ పరిష్కారం జరగలేదు అంటే లోపం ఎక్కడున్నదో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది మనలా. ఆనాడు రాజశేఖర్ రెడ్డి తర్వాత రోషయ్య తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత ఇలా మళ్ళా రేవంత్ రెడ్డి. ఇలా ఆనాడు అసెంబ్లీలో మీరు తీర్మానం మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇలా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నవంబర్ 14వ తారీఖున అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపినాం. 2018లో మళ్ళీ తీర్మానం చేసి ఢిల్లీకి పంపినాం అసెంబ్లీలో. ఇలా ఎందుకు మాట్లాడతలేరు? స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానమంత్రిని కలిసి ఈ సమస్య న్యాయమైనటువంటి డిమాండ్, ఈ డిమాండ్కు మేము కట్టుబడి ఉన్నాం, మీరు దీన్ని చొరవ తీసుకోవాలని నరేంద్ర మోడీ గారికి చెప్పిండ్రు. అయినా మోడీ ప్రభుత్వానికి గింత కూడా చీమ గుట్టినట్టు కూడా లేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా, 7 నెలలు అయిపోయింది. 7 నెలల్లో రేవంత్ రెడ్డి గారు 17 సార్లు పోయిండు ఢిల్లీకి. 17 సార్లు పోతే 8 సార్లు ప్రధానమంత్రిని కలిసిండు. 8 సార్లు ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఒక్కసారైనా మాదిగల డిమాండ్ మీద రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేరో ప్రతి మాదిగ బిడ్డ ఎంఆర్పిఎస్ కార్యకర్త ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మాదిగ ఓట్లు కాంగ్రెస్ కి అవసరం లేదా? ఎట్లాగో మాదిగలకు కాంగ్రెస్ పార్టీలో ప్రియారిటీ లేదు, మాదిగలకు ఉన్నతమైనటువంటి స్థానం లేదు, మా మాదిగలకు అన్యాయం జరుగుతుంది, మాదిగలకు సముచిత న్యాయం లేదు అని కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే స్వయాన ముఖ్యమంత్రి గారు, ఒక ముఖ్యమంత్రి అంటే అన్ని పార్టీలకు సమానంగా చూడాల్సినటువంటి నాయకుడు, అన్ని పార్టీలను సమతుల్యంగా చూడాల్సినటువంటి నాయకుడు ఏం మాట్లాడాలి? డెఫినెట్ గా చేస్తామని చెప్పాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండ్రు? ఈ పార్టీలో మాలలకు అధిక ప్రాధాన్యత ఇస్తామనేసి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నది. అంటే ఈ పార్టీలో మాదిగలకు విలువ లేదు అన్న సంగతి చెప్పకనే రేవంత్ రెడ్డి చెప్పిండు. మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఇలా రాజకీయ పార్టీలు ఎవరిని మోసం చేస్తున్నాయి? ఇలా దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు 75 ఏళ్ళు దాటింది. ఇలా అణిచివేతకు, అన్యాయాలకు, ఆర్థికంగా, రాజకీయంగా అన్నిటికీ వివక్షకు గురవుతున్నటువంటి ఏకైక సామాజిక వర్గం మాదిగ వర్గం. ఈ మాదిగ వర్గ బిడ్డలు 30 సంవత్సరాలుగా ఒక్క సమస్య కోసం కొట్లాడుతున్నారు. అంటే మనం అందరము తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచింది ప్రతి మాదిగ బిడ్డ ఈ ఉద్యమంలో ఉండడం వల్లనే ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇలా వర్గీకరణలో కూడా ప్రతి మాదిగ బిడ్డ కూడా ఉండి కొట్లాడి వర్గీకరణ సాధించే వరకు కూడా మీరందరూ కూడా అలుపెరగని పోరాటం చేయాలి. కానీ రాజకీయ పార్టీలు అవసరాల కోసం మాట్లాడుతూ ఉన్నాయి. మీరందరూ కూడా ఒక పక్కా ప్రణాళిక పోవాలి. దాంట్లో ఏమవుతుందంటే మన దాంట్లో కొంత యూనిట్ లేకపోవడం బాధాకరం. ఈ యూనిటీ చాలా అవసరం. ఈ యూనిటీ ఉండడం వల్ల రాజకీయ పార్టీలు భయపడతాయి. ఈ యూనిటీ లేకపోవడం వల్ల నీకు నువ్వే విచ్ఛిన్నమవుతున్నావు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఇలా రాజకీయ పార్టీలకు ఈ వేదిక నుంచి మేము ఏదైతే గతంలో అసెంబ్లీ తీర్మానం చేసి ఢిల్లీకి పంపినామో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కు వచ్చి పేరేడ్ గ్రౌండ్కి వచ్చి 2 దఫాలుగా వర్గీకరణ చేస్తామని చెప్పిండు. ఇది చెయ్యాలని ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది న్యాయమైన డిమాండ్. మా ఓపికను నశింపజేయకూడదు. ఇంకా 30 సంవత్సరాల నుంచి ఒక సమస్య మీద దీర్ఘకాలికంగా కొట్లాడుతున్నటువంటి వర్గం ఎంఆర్పిఎస్, ఈ సామాజిక ఉద్యమాల పోరాట సమితి కొట్లాడుతుందంటే
ఇంకా విచక్షణ కోల్పోకుండా సమయభామం ఇవ్వకుండా మనం అందరం కూడా గుంజి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ప్రధానమైనటువంటి బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నాం. ఈ మాదిగల ఓట్లు మీకు అవసరం లేదా అని అడుగుతా ఉన్నాం. ఇలా ఎందుకు ఈ వర్గాల పైన వివక్ష చూపుతున్నా ఉన్నారు? ఇలా ఢిల్లీకి పోయినప్పుడు మీరు ఒక ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడిగా మీరు ప్రధానమంత్రిని ఎందుకు ప్రశ్నించకూడదు, ఎందుకు అప్పీల్ చేయకూడదు? మీరు ఒక్కసారి కూడా మీరు ఆలోచన చేయాలి. ఇలా కిషన్ రెడ్డి, అదేవిధంగా వెంకయ్య నాయుడు, బండి సంజయ్ గారికి ఇలా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మాదిగల ఓట్లు దండుకున్నట్టు కాదు, మాదిగలకు ఎన్నికల్లో ఆశ చూపి రెచ్చగొట్టడం కాదు. ఈ ప్రాంతంలో బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎంపీలు ఎవరెవరైతే ఉన్నారో బీజేపీ పార్టీ నాయకులను విశ్వరూప సభలో ఏమైతే మాట్లాడినరో మీరు ఢిల్లీలో నోరు విప్పకపోతే మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి పోరాటాన్ని కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇది మన నైతిక హక్కు, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఈ హక్కు అందరి కోసం మీరు డిమాండ్ నెరవేర్చాలి. మీ న్యాయమైనటువంటి పోరాటానికి, మీ న్యాయమైనటువంటి డిమాండ్కు, మీరు చేస్తున్నటువంటి పోరాటానికి బీఆర్ఎస్ పార్టీగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ బిడ్డగా ఏ సమయమైనా మీతోని ఉద్యమించడానికి, కొట్లాడడానికి మీతో కలిసి వస్తానని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మీరు అరిపెరగని పోరాటాలు చేయండి, మీ వెనుక మేమున్నాం. ఒక బిడ్డగా, ఈ జాతి బిడ్డగా, ఈ యూనివర్సిటీ బిడ్డగా, ఈ తెలంగాణ మట్టి బిడ్డగా ఈ పోరాటం న్యాయమైనది. ఈ న్యాయమైనటువంటి పోరాటంలో నా వంతు పాత్ర తప్పకుండా ఉంటుందని కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇంకా రెండో విషయం, ఇలా పర్మిషన్ అడగంగా ఇది ప్రజాపాలన అంటాడు. మా వంగపల్లి సీనన్న చెప్తాడు, అన్న 2 గంటలకే టైం ఇచ్చిండ్రు. ధర్నా 2 గంటలకు ఎవరు కూడా ముగించరు. గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అంటుండ్రు కదా. ప్రజాపాలన అంటే నిర్బంధాలు మేము నిర్బంధాలన్నీ తెంచేసినాం, సంఖ్యలన్నీ తెంచేసినాం, ముండ్ల కంచెలన్నీ తీసేసినామని చెప్తున్నారు కదా. ముండ్ల కంచెలు, ఆంక్షలు తీసేస్తే ఈ ధర్నా 2 గంటలకు ఎవరు ముట్టుకున్నా బాగుండదు. 5 గంటల దాకా జరిగితే ఈ నిజంగా ఈ సంఖ్యలు తెంచినట్టు ప్రభుత్వం, ముండ్ల కంచెలు తీసినట్టు, ఆంక్షలు తీసేసినట్టు 2 గంటలకే ఈ సభ ముగించాలని పోలీసు పహారిలో ఉంటే మాత్రం మా జాతిని అవమానించినట్టే. తప్పకుండా ప్రతి మాదిగ బిడ్డ తెలుసుకోవాలి. 5 గంటల దాకా ఈ ధర్నా దీక్ష కొనసాగాలి. ఈ వైపు ఎవరైనా పోలీసులు వస్తే తస్మాత్ జాగ్రత్త అని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ మీ న్యాయమైనటువంటి పోరాటానికి తప్పకుండా మా సంపూర్ణమైన మద్దతు ఉంటుందని తెలియజేస్తూ మీకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ జై భీమ్, జై మాదిగ, జై తెలంగాణ. థ్యాంక్ యూ.